హాయ్ అండి, నమస్తే అందరికి. ఇవాళ మనం వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకున్నాము. చాలా మందికి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బయటికి వెళ్ళి నేర్చుకోలేరు. అలా ఉన్న వాళ్ళకి ఉపయోగపడింది. అలాగే చాలా మంది నేర్చుకుంటారు కానీ పర్ఫెక్ట్గా రావట్లేదు. కుట్టుకోగలుగుతున్నాం కానీ బయట వాళ్ళకి కుట్టలేకపోతున్నాము. ఫ్రంట్ పార్ట్లోనో బ్యాక్ పార్ట్లోనో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయిద్దండి. చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. కొన్ని వందల బ్లౌజులు అయితే నేను స్టిచ్చింగ్ చేశానండి. ఏ బ్లౌజులు రిటర్న్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చాలా సింపుల్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి. మనకు ఆల్రెడీ బ్లౌజ్ పీస్ ఏదైనా ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదా. ఏ బ్లౌజ్ కటింగ్ అయినా ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలండి. ఓపెన్స్ ఇలా మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అదే ఓపెన్స్ ఇటు పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర కరెక్ట్గా మిడిల్లోకి అయితే ఓపెన్ అయింది బ్లౌజు. ఇలా ఓపెన్స్ ఎప్పుడు అటు సైడ్ ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక గీత అయితే గీసేసుకోండి. ఎందుకంటే క్లాత్ కరెక్ట్గా ఉండదు కదా, ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు అలా వస్తాయి. మీరు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజు నడుం లూజ్ అయితే తీసుకోండి. నడుం లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఆది బ్లౌజ్ని బట్టి. ఇలా ఉంది కదా, ఇది మెజర్మెంట్ బ్లౌజు. ఇది రాంగ్ సైడ్కి అయితే ఇలా రాంగ్ సైడ్కి అయితే తీసుకోండి. తీసుకొని ఈ నడుం కుట్టు ఉంది కదా, ఇలా మిడిల్లోకి ఈ కుట్టు దగ్గరికి అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ రెండు కుట్లు ఇలా పెట్టి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇదనేది ఈ మడత దగ్గరికి రావాలి. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడికైతే లూజ్ వచ్చింది కదా, మనం బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ పోసుకుంటాం కదా, దీనికైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో మెజర్ చేసుకోండి. ఇదైతే 12.5 ఇంచులు వచ్చిందండి నాకు. 12.5 ఇంచులు నడుం లూజ్ వచ్చింది. ఇలా నడుం లూజ్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదండి. మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా ఒక గీత కొట్టుకోండి. ఇది వచ్చేసి మనం క్రాస్ తీయడానికని గీసిన గీత. దానిపైన ఇలా ఒక గీత గీసుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్కి నడుం పట్టి అటాచ్ చేస్తాం కదా, ఆ అటాచ్ చేయడానికని తీసుకున్నది అనమాట ఈ 1/2 ఇంచు. నడుం లూజు తీసుకున్నాం కదండి, ఇప్పుడు నడుం పొడవు తీసుకున్నాము. నడుం పొడవు తీసుకోవడానికి ఎప్పుడైనా బ్లౌజ్ రైట్ సైడ్ తిప్పుకోండి. రైట్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఇది భుజం ఉంది కదా, ఈ భుజంకి కరెక్ట్గా మిడిల్లో పట్టుకోండి. అర్థమవుతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇది భుజము. దీనికి మిడిల్లో అంటే ఇక్కడ పట్టుకోండి. అలా పట్టుకొని కింద డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గరికి పట్టుకోండి. ఇలా పట్టుకోవాలి, క్లాత్ సాగకూడదు. అర్థమవుతుంది కదా, ఇలా స్ట్రైట్గా ఉండాలి నడుము పొడవు కొలుచుకునేటప్పుడు. ఎప్పుడైనా మీరు ఈ భుజం ఇక్కడ పట్టుకున్నారనుకోండి, ఇదిగో ఇలా సాగిపోయింది, అప్పుడు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా కనిపించదు. లేదు ఈ డాట్ దగ్గర కాకుండా ఇలా పట్టుకున్నా కూడా బ్లౌజ్ పొడవు కరెక్ట్గా రాదు. కరెక్ట్గా క్రాస్ రాకుండా పొడవు కొలుచుకోండి. ఇలా పట్టుకొని ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం బ్లౌజ్ లెంత్ అయితే ఇది మనం నడుం పట్టి అటాచ్ చేయడానికని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ గీసుకున్నాం కదా, ఈ పట్టి వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. ఆల్రెడీ నడుం పొడవుకి మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. ఈ ఇక్కడ పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చింది. బ్లౌజ్ తీసేసుకోండి. తీసేసుకొని ఇక్కడికైతే వచ్చింది కదా, మనం ఇలా అటాచ్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచ్ పొడవు అయితే కావాలి ఖర్చుల్లోకి. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్టుల్లోకి ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదు మాకు ఇది కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే కనుక మీరు బ్లౌజ్ పొడవు ఇలా కొలుచుకుంటారు కదా, బ్లౌజ్ పొడవు ఇలా కొలుచుకుంటారు కదా, ఇలా టేప్ పెట్టేసుకోండి. ఇక్కడ కుట్టుంది కదా, ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా పట్టుకోండి.
ఇలా పట్టుకొని ఈ డాట్ దగ్గరికి చూడండి, ఈ డాట్ టేపు కలిపి పట్టుకోండి, బ్లౌజు టేపు కలిపి పట్టుకుంటే ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ చూస్తే అర్థమైంది మీకు ఎంత వచ్చింది. 14.5 ఇంచులు అయితే వచ్చింది. 14.5కి ఇంకో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి, అంటే పావుదకు 15 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా పావుదకు 15 ఇంచులే వచ్చింది చూడండి. ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని సేమ్ ఇక్కడ మనకి నడుము లూజ్ అయితే 12.5 వచ్చింది కదా, ఇక్కడి నుంచి పావుదకు 15 ఈ లైన్ దగ్గర నుంచి పావుదకు 15కి అయితే మార్క్ చేసుకోండి నడుము పొడవుని. నడుము లూజు 12.5 ఇంచులు కదా, ఇదిగోండి 12.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ వచ్చేసింది, బ్లౌజ్ లెంత్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది ఒక టిప్ అనుకోండి, మీరు బ్లౌజ్ ఏ సైజ్ అయినా కానివ్వండి, లో ఉన్నారు మీకు బ్లౌజ్ షోల్డర్ ఎలా కొలుచుకోవాలి అర్థం కావట్లేదు అనుకుంటే, చాలామంది ఎలా కొలుస్తారంటే ఈ బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ కొలుస్తారనమాట. ఎలా కొలుస్తారు, ఇలా సెట్ చేసేసుకొని ఇలా కొలుచుకుంటారండి చాలామంది. ఇప్పుడు ఎంత వచ్చింది, మనం షోల్డర్ కొలిస్తే 11.5 ఇంచులు అయితే వచ్చింది. లేదు మీరు ఇలా కాదు ఇలా పెట్టారనుకోండి, ఇప్పుడు కొలిచి చూడండి 13 ఇంచులు వచ్చింది. లేదు మీకు తీయడం రాలేదు, ఇలా దగ్గరగా పెట్టుకొని కొలుచుకున్నారనుకోండి 10.5 ఇంచులు వచ్చింది. అసలు ఇలా కొలుచుకోకండి. ఇలా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఇలా కొలుచుకోవడం వల్లే చాలామంది బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరక ఆగిపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. బ్లౌజులు నేర్చుకొని ఈ ఫీల్డ్లో సక్సెస్ కాలేకపోవడానికి మెయిన్ కారణం, అసలు బ్లౌజ్ కుదరడానికి మెయిన్ ఇక్కడ షోల్డర్ దగ్గరే ఉంటుందండి. దీన్ని ఎక్కువ తీసుకున్నా భుజాలు జారిపోతాయి, తక్కువ తీసుకుంటే భుజం మీదకి బ్లౌజ్ రాకుండా ఆగిపోయిద్ది, ఎక్కదు పైకి. దీనికి నేను చెప్తాను చూడండి, ఈ ప్రాసెస్లో కట్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అయితే కుదిరిద్ది బ్లౌజు. ఇది ఏ సైజు అయినా కానివ్వండి, చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఏదైనా కానివ్వండి, మీరు వచ్చేసి ఇక్కడ మెడ లోతు అంటారు కదా దీన్ని, ఈ మెడ లోతు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇది 2.5 తీసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ చాలామంది ఏం చేస్తారంటే, మనం ఇది ఎంతన్నా పెట్టనివ్వండి, కస్టమర్లు ఈ భుజం కొలుచుకొని చూసుకుంటారండి. ఇప్పుడు మీరు కుట్టింది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదో పాడైపోయింది మా బ్లౌజు, మేము ఇచ్చినట్టు రాలేదు, మా భుజం ఇంతే ఉంది, మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టారంటారు, లేదా తగ్గిస్తే తగ్గించారంటారు. మీరు ఏం చేస్తారంటే బ్లౌజు మెడ లోతు వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఈ భుజం మీకు మెజర్మెంట్ బ్లౌజు భుజం ఎంత ఉందో అంత పెట్టుకోండి. మీరు ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం కొంచెం, మెడపట్టి జాయింట్ కొంచెం, ఇక్కడ వచ్చేసి చంక చెయ్యి జాయింట్ వేసుకుంటాం కదా దానికోసం కొంచెం, అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు అయితే వదిలేసుకొని ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మీకు ఎంత వచ్చిందో, 1/4 వచ్చిందండి. షోల్డరు అంటే 11.5 ఇంచులు అయితే వచ్చింది. అసలు షోల్డర్ మెజర్మెంట్ తీసేయండి, మీకు దానిలో ప్రాబ్లం ఏమి రాదు. మీరు ఇది 2.5, ఇది మీ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టుకోండి. లేదు పర్లేదు మాకు అంత అబ్జెక్షన్ పెట్టరు అనుకుంటే ఇది ఎవరికైనా మ్యాక్సిమం 3.5 ఇంచులే వచ్చిందండి భుజం, అంతకన్నా ఎక్కువ పెట్టినా బాగోదు బ్లౌజ్కి. మీరు ఇది 5.5కి మార్క్ చేసుకున్నా సరిపోయిద్ది, లేదు 2.5 ఇది పెట్టుకొని భుజం మెజర్మెంట్ బ్లౌజ్కున్నంత పెట్టుకోండి. ఇంక ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది, నడుము పొడవు వచ్చేసింది, షోల్డర్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు చంక అండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక మార్కింగ్ చేసుకోండి. చంక అనేది ఇది కూడా
ఏ సైజ్ అయినా కానివ్వండి, సైజుతో సంబంధం లేదు. మీరు 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. చంక ఇక్కడ ఉంది కదా ఈ పైన, ఇక్కడ నుంచి 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం భుజం దగ్గర ఎంత వచ్చింది, మనకి పావు తక్కువ 6 ఇంచులు వచ్చింది కదా. ఇది చంక లోతు 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, అదే పావు తక్కువ 6 ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 6 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడికైతే 6 ఇంచులు వచ్చింది కదా, ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోండి. చంకకు కూడా ఏదైనా సరే ఇలా బాక్స్ డ్రా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి చంక కూడా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు చంక రౌండ్ తీసుకుందాం. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇలా ఒక గీత గీసుకోండి. కుదరట్లేదు అనుకుంటే స్కేల్ కరెక్ట్గా ఇలా గీయొద్దు, ఇలా గీయొద్దండి. కరెక్ట్గా మీరు ఇలా చాక్ పీస్తో అయినా మీరు డీస్ముక్తో ఇలా అనేసుకోవచ్చు. క్రాస్గా అయితే గీయొద్దు, ఇలా గీత గీసుకోండి. ఈ గీత ఎందుకు అంటే మీరు చంక రౌండ్ తీయడానికండి. ఈ గీత గీసుకోకుండా తీస్తే మీకు రౌండ్ కరెక్ట్గా రాదు, ఫిట్టింగ్ కుదరదు. చంక దగ్గర చాలా మందికి ముడతలు వస్తాయి, చంక పట్టేసినట్టు ఉంటుంది, బ్లౌజ్ కుదరట్లేదు అనుకుంటారు కదా. అక్కడ మెయిన్ వచ్చే ప్రాబ్లం ఇక్కడేనండి. ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటే మీకు చంకలో ఒక్క ముడత కూడా రాదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ కుదిరిద్ది. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ చంక కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి. ఇలా ఇది 1.5 ఇంచులు కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే వదిలేసేయండి. ఈ 2 ఇంచెస్ నుంచి ఇలా మెల్లిగా ఇలా డాట్స్గా పెట్టుకొని ఇక్కడికైతే కలుపుకోండి. ఇలా రౌండ్ రావాలండి. ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, అక్కడి నుంచి రౌండ్ తీసుకోండి. ఇలా ఇటు ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడికైతే రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. ఇలా వచ్చి ఇలా కలపొద్దు, మీరు ఇక్కడికి కలపకూడదు. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకొని పైనుంచి 2 ఇంచెస్ ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి పెట్టుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచుకి మార్క్ పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకోండి. మీకు చంకలో ఒక్క ముడత కూడా రాదండి. ఇలా ట్రై చేయండి, మీకు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు. ఇది ఇలా రౌండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి జాకెట్ నడుం లూజ్ వచ్చింది, నడుం పొడవు వచ్చేసింది, చంక వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది. ఇంకా మనం బ్యాక్ పార్ట్లో తీసుకోవాల్సింది ఏంటండి, మెయిన్ నెక్ డీప్ తీసుకోవడానికి ఈజీ మెథడ్ అంటే ఇది ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా కరెక్ట్గా నెక్, ఇది చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం నడుం పట్టీ కోసమని ఒక 1/4 ఇంచు గ్యాప్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఈ నడుం పట్టీ ఎడ్జ్ ఉంది కదా, అక్కడికి పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడికైతే ఇక్కడికి వచ్చింది కదా, మనం నడుం పట్టీని అటాచ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నడుం పట్టీ మనం కుట్టుకునేటప్పుడు ఒక 1/4 ఇంచు ఖర్చు కావాలి కదా ఇక్కడికి, అందుకని ఆ 1/4 ఇంచు డౌన్ అయింది కాబట్టి మనం కుట్టేటప్పటికి ఇక్కడికి వచ్చింది కదా, అందుకని ఒక 1/4 ఇంచు వరకు పైకి పెట్టుకోండి. ఇప్పుడు మనం కుట్టేటప్పటికి మనకి నెక్ ఇక్కడికి వచ్చింది. నడుం పట్టీ పొడవు తీసుకున్న తర్వాత నుంచి మనం కొలుచుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో నెక్ కరెక్ట్గా అంత వచ్చిద్దండి, ఎక్స్ట్రా రాదు. ఒక 1/4 ఇంచు పైకి ఇలా కొలుచుకున్న తర్వాత 1/4 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోండి. మనం ఇక్కడ మెడ లోతు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడండి మెయిన్ చాలా మంది నెక్ వచ్చేసి భుజాలు జారొద్దు, బ్యాక్ సైడ్ ఏమో రౌండ్గా రావాలి అనుకుంటారు. రౌండ్గా రావాలండి, యూ షేప్ లాగా అంటారు. అలా అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ మీరు వచ్చేసి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. అంటే పావు తక్కువ 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 2.5 తీసుకోండి. ఇక్కడ పెంచొద్దు, వాళ్ళు రౌండ్ చెప్పారు కదా అని మీరు ఇక్కడ పెంచారనుకోండి భుజాలు జారిపోతాయి. మీరు ఇక్కడ తీసుకోండి రౌండ్,
ఇక్కడ పావుదక్కు 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇక్కడ 2.5కి చేసుకున్నారు కదా, ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్కేల్ వాడండి ఎప్పుడైనా, మీరు చేతులతో కరెక్ట్గా రాదు, బిగినర్స్ అయితే అస్సలు రాదండి. స్కేల్ యూజ్ చేసుకోండి. ఇంకా కర్వ్ స్కేల్స్ కూడా ఉంటాయి. నాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఆ కర్వ్ స్కేల్ లేకుండా కట్ చేయగలుగుతున్నాను. నేను ఈసారి వీడియోలో చెప్తాను మీకు ఏమేం కావాలి అనేది, చూసి నేర్చుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను రౌండ్ ఇలా గీసేయగలుగుతాను. కటింగ్లో ఉన్న వాళ్ళు, నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఉంది కదా, ఈ మూల నుంచి ఈ కార్నర్లో నుంచి ఒక 1/2 ఇంచుకైతే ఈ కార్నర్లో ఇలా పెట్టుకోండి. మీరు లైన్ 1/2 ఇంచుకైతే ఇలా రౌండ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా డాట్స్గా ఫస్ట్ తీసుకోండి. మీరు రౌండ్ వస్తుందా లేదా అని ముందే గీసుకోకుండా ఇలా డాట్స్గా మెల్లిగా ఇలా కలుపుకోండి. చూడండి రౌండ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా గీసుకున్న తర్వాత రౌండ్ వచ్చింది అనుకున్నప్పుడు మీరు ఇలా రౌండ్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చాలా మందికి రౌండ్ రాదు, బ్యాక్ సైడు ఇలా వచ్చింది కొంతమందికి, ఇలా లేదంటే ఒక సైడ్ రౌండ్ వచ్చింది కానీ ఒక సైడ్ ఇలా వచ్చింది. ఈ మెథడ్లో కట్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా చాలా రౌండ్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరే తేడా చూస్తారు. మీకు అంతకుముందు కుట్టిన బ్లౌజులకి ఈ మెథడ్లో కట్ చేసి కుట్టిన బ్లౌజులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. రౌండ్ కూడా చూసారా, ఇలా రౌండ్ తీసేసుకోండి. రౌండ్ తీసేసుకొని ఇంకా కటింగ్ చేసేసుకోండి. ఈ నెక్ రౌండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం కత్తెరతో ఇక్కడ స్టార్ట్ చేసాము అంటే ఈ రౌండ్ మధ్యలో ఆపొద్దండి. ఈ చివరికి పట్టించి మన చెయ్యి తిరగాలి రౌండ్కి, ఇలా వచ్చేసేయాలి. అప్పుడే మీకు రౌండ్ కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా రావాలి రౌండ్ షేప్ ఎప్పుడైనా. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరాలి అంటే ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా, బ్యాక్ పార్ట్ మాకు వచ్చేసింది అనుకోవద్దు. హ్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ కటింగ్ కానీ ఫ్రంట్ కానీ బ్లౌజ్కి ప్రతిదీ మనం కరెక్ట్గా నేర్చుకుంటేనే మనం బయట వాళ్ళ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. మనం కొంచెం నేర్చుకొని మన వరకు మనం కుట్టుకుంటే ఉపయోగం ఉండదు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంది, టైలరింగ్ కావాలి ఇలాంటి వీడియోస్ అంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ అయితే వస్తాయండి. ఒక్కొక్క పార్ట్ నేను విడిగా మీకు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బయటికి వెళ్ళి కూడా నేర్చుకోలేరు, అంత బాగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి హ్యాండ్స్ మనం బ్లౌజ్కి ఫోల్డింగ్ ఇందాక ఎలా వేసుకున్నాము, అటు సైడ్ కదా వేసుకున్నాము. ఓపెన్స్ ఎప్పుడు మనకు ఆపోజిట్ సైడ్లోనే ఉండాలి. హ్యాండ్స్ కట్ చేసినా, బ్యాక్ పార్ట్ కట్ చేసినా, ఏది కట్ చేసినా కూడా ఓపెన్స్ ఎప్పుడు అటు సైడే ఉంచుకోండి. మీరు పొరపాటున ఇలా వేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ అసలు కుదరదు, ఫిట్టింగ్ కాదు బ్లౌజే కుదరదు. ఓపెన్స్ ఎప్పుడు అటు సైడే ఉంచుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇదిగోండి, ఇది ఒక 2 ఓపెన్స్, ఒక ఫోల్డింగ్ అటువైపు ఉంది, మన వైపు ఏమో మొత్తం ఫోల్డింగ్ ఉంది. ఇలా ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోండి, ఓపెన్స్ అటువైపు ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్లో కరెక్ట్గా ఉండవండి బ్లౌజ్ పీస్లు ఏదైనా. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినా, హ్యాండ్స్ కట్ చేసినా మీరు స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి, కట్ చేసేసుకోండి దాన్ని. లేదంటే మనకి హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా మెలికలు తిరిగినట్టు అలా వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ క్రాస్ లేకపోయినా ఇలా తీసేసుకోండి, నీట్గా వచ్చింది మీకు. ఇప్పుడు ఇది అసలు అయితే క్రాస్ ఏం లేదు, కానీ ఇలా పీస్లు వచ్చేస్తున్నాయి కదా, అందుకని ఒక 1/2 ఇంచ్కి అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకి లెక్కలో లేనట్టు అనమాట. ఇది కట్ చేసేస్తాం. మనం బ్లౌజ్ కొలతలు ఏ అయినా ఈ గీత పైనుంచి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. నార్మల్ బ్లౌజ్కి మన హ్యాండ్స్కి
చేతికి చేతి పని పట్టి అయితే వేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేస్తాం, చాలా మోడల్స్ ఉంటాయి. నార్మల్ బ్లౌజ్కి ఇది పైపింగ్ ఏం లేదు, పట్టి అయితే వేసుకోవాలి. ఈ పట్టి కూడా మరీ పెద్దగా వేసుకోవద్దు, మరీ చిన్నగా వేసుకోవద్దండి. ఇదిగో చూడండి, ఇది నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే. ఈ పట్టి చూసారా ఎంత ఉంది మనకి? ఒక 1/4 ఇంచు, అంతకన్నా పెద్దగా వేసుకున్నారనుకోండి ఫినిషింగ్ బాగోదు. మీరు ప్రొఫెషనల్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచి ఫినిషింగ్తో ఉండాలి అనుకుంటే ఈ చిన్న చిన్నవి కూడా చూసుకోవాలండి. పెద్ద పెద్ద పట్టీలు వేసేస్తే బాగోవు. 1/4 ఇంచే ఉంది ఇది. దీన్ని మనం ఒకసారి ఒక ఫోల్డింగ్ అయితే మడిచి కుట్టుకోవాలి, తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఈ గీత దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇది చేతి పని పట్టి కోసం అన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తాను నేను, మీరు స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు. ఇది ఉంది కదా, బ్లౌజ్ని రాంగ్ సైడ్కి తిప్పుకోండి. ఇది మనం చేతి పని పట్టి కోసం ఉంచాం కదా, ఈ లైన్కి ఖాయం చేసుకోవద్దండి లెంత్ కొలవడానికి. ఎప్పుడైనా ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ లెంత్ ఎంతో పెట్టుకోండి. ఇలా ఉంది కదా, ఇదిగోండి ఈ మిడిల్కి అనమాట. ఈ కుట్టు కనిపిస్తుంది కదా మీకు, ఇది మిడిల్కి. ఈ ఖర్చు ఎప్పుడు పైకి ఉంచుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ ఖర్చు అటాచ్ చేసుకునేటప్పుడు కావాలి కదా, దీంతో కలిపి కొలుచుకోండి మీరు ఎప్పుడైనా. ఇది ఇలా కిందకి పెట్టి కొలుచుకున్నారనుకోండి, ఇలా మీరు మార్క్ చేసుకుంటారు, అది కుట్టేటప్పటికి ఇంత షార్ట్ అయిపోయింది హ్యాండ్. ఈ ఖర్చు ఎప్పుడు పైకి పెట్టుకోండి. ఇలా బ్లౌజ్ చక్కగా ఆ బ్లౌజ్ పీస్ మీద అయితే ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పరిచేసుకోండి. ఇది ఈజీ మెథడ్ అండి, ఇంకా చాలా రకాలు ఉంటాయి, నేను చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో మీకు. ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ ఒకటి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి మనకి ఖర్చు లేకుండా ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇంకా ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో మనకి పని లేదు, ఇంకా తీసేసేయండి. ఇక్కడ మనం కుట్టు దగ్గర వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఎప్పుడు ఇలా అడ్డంగా ఒక గీత అయితే గీసేసుకోండి. గీత గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ ముంచెయ్యి లూజ్ అంటారు కదా, ఆ చెయ్యి లూజ్ దగ్గరికి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. మీరు 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నారు కదా, ఇలా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది హ్యాండ్స్ కటింగ్ రావట్లేదు, హ్యాండ్స్ రౌండ్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అనే వాళ్ళకి బాగా యూజ్ అయ్యింది, జాగ్రత్తగా వినండి. ఈ 1.5 ఇంచ్కి ఇదేమో మనం మెజర్మెంట్ బ్లౌజు, ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ నుంచి ఇక్కడ బ్లౌజ్ లూజ్ దగ్గరికి ఇలా అయితే లైన్ డ్రా చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి చూడండి మీరు ఇలా డాట్స్గా పెట్టుకోండి. మీరు ఒక్కసారి లైన్ గీసేయకుండా ఇలా కొంచెం డౌన్ చేసుకుంటా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికైతే కలిసిపోవాలి. అంతేగాని ఇలా వచ్చి మనం పైన ఉన్న ఇంకా డౌన్ రాలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కలపకండి. మీకు లైన్ ఇది రాలేదు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి దాని పక్క నుంచి డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా అయితే ఇలా డాట్స్గా పెట్టుకొని ఇక్కడికైతే కలుపుకోండి. మీకు రౌండ్ వచ్చింది అనుకున్నప్పుడు మీకు కట్ చేసుకోవడానికి వీలుగా ఉండటానికి ఇలా చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లైట్గా ఇలా కర్వ్ షేప్లో చేయండి, ఇలా తీసేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీ అండి, రౌండ్ తీయడమే చాలా మందికి అర్థం కాదు. ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇవి హ్యాండ్స్ ఇవి తీసేసుకున్న తర్వాత నేను మీకు తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్కి ఎలా క్రాస్ తీసుకోవాలో చెప్తాను. ఇలా తీసేసుకొని ఫస్ట్ ఈ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసేసుకొని
ఇది చేతి పని కోసం ఉంచుకున్నాం కదా మనం. ఈ చేతి పని కోసం ఉంచుకున్నది కరెక్ట్గా ఆ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ ఎందుకు చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా ఇలా వచ్చింది కదా, మీరు ఇలా మడిచి ఒక లైన్ కుట్టుకుంటారు కదా, మీరు ఇలా ఒకసారి అయితే ఇలా సన్నగా మడిచి కుట్టుకున్న తర్వాత ఇలా చేతి పని పట్టీకి అయితే కుట్టుకుంటారు కదా, అప్పుడు ఇక్కడ కరెక్ట్గా వచ్చిద్దండి. మీకు ఇలా రాకుండా ఇలా కట్ చేసుకున్నారనుకోండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడి నుంచి పట్టీ వచ్చింది. అప్పుడు మీకు బ్లౌజు ఇక్కడ చెయ్యి లూజ్ అయితే సరిపోదు. ఇలా రావాలండి చేతి పని కోసం ఉంచిన పట్టీ. ఎప్పుడైనా చెయ్యి షేప్ ఇలా రావాలి. హ్యాండ్స్ కట్ చేసేసుకోండి అలాగే ఈ రౌండ్ కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కచక అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ సెంటర్ అనమాట. మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు భుజం దగ్గర సెంటర్ పాయింట్ ఇదనమాట. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ ఎలా క్రాస్ తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఉంచి మీరు కట్ చేసుకున్నారనుకోండి, ఈ 4 మడతలు కట్ చేస్తే బ్లౌజు ఇంకా హ్యాండ్స్ పనికిరావు, పాడైపోతాయి. లేదు పొరపాటున ఇలా ఉంచి కట్ చేయకుండా ఇలా ఈ 3 పొరలు కట్ చేశారనుకోండి, అప్పుడు ఒక సైడ్ బ్యాక్ పార్ట్కి కూడా క్రాస్ తీసినట్టు అయింది. అందుకని ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసేసుకోండి హ్యాండ్స్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇది ఉంది కదా మనం స్కేల్తో ఇందాక ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్కి అయితే సరిపోయిద్దండి క్రాస్ తీయడానికి. కాకపోతే ఇలా లైన్ లాగా రావద్దు. ఇలా దీన్ని కొంచెం ఇలా ఉంది కదా, ఇలా కొంచెం రౌండ్లా తీసి ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసిపోవాలండి దీనిలో. ఇది చివరి వరకు అయితే తీయొద్దు మీరు క్రాస్. ఇక్కడ హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా మనం, ఆ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న దానికి ఒక 1/2 ఇంచు ముందుకే ఇంకా ఇక్కడ కలిపేసుకోండి డౌను. ఈ డౌన్ ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసిపోవాలి. లేదంటే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందకి వచ్చింది చూసారా కుట్లు దగ్గర, అలా రావడానికి కారణం ఇదేనండి. ఈ క్రాస్ ఇక్కడ వరకు తీసారనుకో చెయ్యి ఒక 1/2 ఇంచు తేడాతో అయినా వచ్చిద్ది. చంక దగ్గర కరెక్ట్గా ప్లస్ ఆకారంలో అయితే రాదు. ఇలా గీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోండి మీరు. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఇలా ఏదైనా ఒక గుర్తు పెట్టుకోండి. మీకు గుర్తున్నట్టు ఇలా రైట్ మార్కో ఇలా క్రాస్ గానో ఏదో ఒకటి మార్కింగ్ గుర్తుగా పెట్టుకోండి. నాకైతే ఇలా అలవాటు. అంటే ఈ 2 ఫ్రంట్ పార్ట్లు అన్నమాట. సరే అండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. వీడియో అయితే బాగా లెంత్ అయిపోయిందండి. చివరి అన్నీ ఒకసారి చూపించినా మీకు బోర్ కొట్టిద్ది. ఈ 2 అయితే ప్రాక్టీస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ వీడియో రేపు వచ్చిద్దండి. దీని కంటిన్యూ వీడియో. ఫ్రంట్ పార్ట్లో చాలా చెప్పాల్సిన పాయింట్స్ ఉంటాయి కదా, మీకు ఆల్మోస్ట్ అదే ఎక్కువ అసలు టైం పట్టిద్ది. అందుకని ఇవాళకైతే ఈ బ్యాక్ హ్యాండ్స్ అయితే కటింగ్ చూపించాను కదా. ఫ్రంట్ పార్ట్ డీటెయిల్స్ అన్నీ నేను వివరంగా రేపు చెప్తానండి. చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిద్ది, మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇది యూజ్ అయ్యిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది. అలాగే మీరు కొంచెం కుడుతున్నారు అనుకున్న వాళ్ళు కూడా ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా మీకు నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఏదైనా సరే నేను చెప్తానండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ముందు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మిషన్ కూడా ఉందండి నాకు. నేను దాని డీటెయిల్స్ కానీ వాటి గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.